హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టేస్టీ ఫుడ్. ఈరోజు మనము ఇడ్లీ పిండితో ఊతప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. స్పైసీగా టేస్టీగా ఉండే ఈ ఊతప్పం కొబ్బరి చట్నీతో తింటే ఎంతో బాగుంటుంది. సో లెట్ us వాచ్ అవర్ రెసిపీ. దీనికోసం మనము చట్నీ కోసం మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక పావు కప్పు పల్లీలు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక 2 రెక్కల చింతపండు, ఒక వెల్లుల్లి రెబ్బ వేసి దీన్ని వాటర్తో ఫైన్గా పేస్ట్ చేసుకొని పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో మనము ఇడ్లీ పిండిని తీసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనము రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ చక్కెర, ఒక చిటికెడు వంట సోడా వేసేసి కలుపుకోవాలండి. కొంచెం వాటర్తో దీన్ని జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ కారము, ఒక పావు స్పూన్ ఉప్పు వేసేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్లో ఒక కప్పు ఆనియన్, ఒక కప్పు టమాటా, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, ఒక కొత్తిమీర వేసి ఇవన్నీ ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టి తవా హీట్ కాగానే ఇలా ఇడ్లీ పిండిని వేసి స్ప్రెడ్ చేసి కారాన్ని స్ప్రింకిల్ చేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆనియన్, టమాటా ముక్కలన్నీ వేసేసి ఆయిల్ వేసేయండి. ఒక 2 స్పూన్స్ దాకా దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి దీన్ని రెండో వైపు కూడా కాల్చుకోండి. ఈ ఊతప్పాన్ని మనము లో ఫ్లేమ్లోనే చేయాలండి. అప్పుడే మనకు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. అయిపోయిందండి. ఇలా వేడి ఊతప్పాన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ మేకింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.